భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ను సైలెంట్గా చైనా ఆక్రమించుకుంటోందా? గత 6 ఏళ్లలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ తమ పూర్వీకుల నాటి మేత భూములను ఆక్రమించిందని అరుణాచల్కు చెందినటువంటి ఒక గిరిజన సంస్థ ఆరోపిస్తోంది. అయితే ఎటువంటి చొరబాట్లు జరగలేదని భారత సైన్యం స్పష్టం చేస్తోంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా చొరబాట్లు జరగలేదనే పేర్కొన్నారు. కానీ రిజిజు ముఖ్యమైన విషయాన్ని జోడించారు. బోర్డర్స్ స్పష్టంగా గుర్తించకపోవడంతో ఇరుపక్షాల మధ్య సరిహద్దు ఉల్లంఘనలు జరిగినట్లుగా అంగీకరించారు. ఇంతకీ భారత భూభాగంలోకి చైనా ప్రవేశించిందా లేదా? ఇక్కడ భారత ప్రభుత్వం చొరబాటు అనే పదానికి బదులుగా సరిహద్దు ఉల్లంఘన అనే పదాన్ని ఎందుకు వాడుతోంది? ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రమాదకరమైన సరిహద్దులపై ఈ పరిణామం ఏం తెలియజేస్తోంది? వాచ్ ది స్టోరీ. అరుణాచల్ను సైలెంట్గా చైనా ఆక్రమిస్తోందా? చొరబాటుకు సరిహద్దు ఉల్లంఘనకు ఉన్న తేడా ఏంటి? బోర్డర్లో చైనా సలామీ స్లైసింగ్ సీక్రెట్ ఏంటి? ఇది కేవలం మ్యాపులకు సంబంధించిన కథ మాత్రమే కాదు. భారత సరిహద్దుల్లో క్షేత్రస్థాయిలో వాస్తవాలను చైనా నెమ్మదిగా ఎలా మారుస్తోందో చెప్పే కథ. ఒక పెట్రోలింగ్, ఒక రోడ్, ఒక తాత్కాలిక శిబిరం చొప్పున ఏర్పాటు చేస్తూ డ్రాగన్ ఆక్రమణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తాజా వివాదం అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సుబన్సిరి జిల్లాలో మొదలైంది. న్యాట్ తెగకు చెందిన ప్రతినిధులుగా ఉన్న నవాల్ పెయిర్ సొసైటీ ఎన్పిఎస్ అనేటువంటి సంస్థ చైనా ఆక్రమణలపై ఆరోపణలు చేస్తోంది. గత 6 ఏళ్లలో తమ పూర్వీకుల మేత భూములు, అలాగే వేట స్థలాలు, వ్యవసాయ భూముల్ని పిఎల్ఏ క్రమంగా ఆక్రమించుకుంటోందని వాదిస్తోంది. స్థానిక ప్రజలు తరతరాలుగా వాడుకుంటున్న ప్రాంతాల్లో చైనా వైపు రోడ్లు, సైనిక శిబిరాలు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించినట్లు ఎన్పిఎస్ తెలిపింది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా పరిశీలన జరపాలని సదరు గిరిజన సంస్థ డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలు చేస్తోంది ఏ రాజకీయ నాయకుడో కాదు, స్థానిక ప్రజలే కావడం గుర్తించాల్సిన అంశం. సాధారణంగా మీడియాలో నానెందుకు ఆరాటపడే ఏ ప్రతిపక్ష పార్టీనో చేస్తున్న ఆరోపణలైతే కావు. తమ ప్రాంతాల్లో పిఎల్ఏ కదలికల వేగం, వాటి పరిధి ఆందోళనకరంగా ఉందని గిరిజన సంఘం అధికారికంగా చెప్తోంది. భారత సైన్యం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్వీకుల భూములను క్రమంగా కోల్పోతున్నామని ఆ కమ్యూనిటీ భయపడుతోంది. ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నాయని చెబుతోన్న 5 నిర్దిష్ట ప్రాంతాలను ఆ సంస్థ గుర్తించింది. చైనా ఆక్రమించుకున్న 5 ప్రాంతాలు ఏవి? అసఫిలా ప్రాంతాల్లోని ఓయింగ్, అలాగే సెసార్తా మార్ఫిన్లోని పానియర్, పోట్రాంగ్లింగ్, టింటెన్. గత 5 ఏళ్లలో ఈ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలు వెలిశాయని ఆ సంస్థ వాదిస్తోంది. ఆ 5 ప్రాంతాలు కేవలం మేత భూములుగా, వేట స్థలాలుగా, అటవీ ఉత్పత్తులను సేకరించుకునేందుకు మాత్రమే పరిమితం కాలేదు. వీటిలో కొన్నింటిని పుణ్యక్షేత్రాలుగా కూడా భావిస్తారు. న్యాట్ సమాజానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలుగా భావిస్తారు. అయినప్పటికీ ఈ నివేదిక వచ్చే సమయానికి అటు ఎగువ సుబన్సిరి జిల్లా యంత్రాంగం కానీ, ఇటు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సీనియర్ జిల్లా అధికారులు సైతం స్పందించలేదు. ఆయా ప్రాంతాలు, అక్కడి మౌలిక సదుపాయాలపై ఎలాంటి స్వతంత్ర పరిశీలన జరగలేదు. అటు భారత సైన్యం నుంచి, ఇటు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక్కడే కథనం మరింత సంక్లిష్టంగా, మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు భారత్ వాటిని చొరబాట్లుగా పేర్కొనడం లేదు. అధికారిక భాషలో ఎల్లప్పుడూ సరిహద్దు ఉల్లంఘనలు అనే పిలుస్తోంది. ఈ పదప్రయోగం ఉద్దేశపూర్వకంగా చేసేదే. ఈ 2 పదాల మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం భాషాపరమైనది మాత్రమే కాదు, వ్యూహాత్మకమైనది కూడా. 2 దేశాల సరిహద్దులు ఎక్కడ ఉన్నాయనే విషయంలో భిన్నమైన అవగాహన ఉంది. ఒక సైనిక దళం తమదే, ఆ భూమిని అవతలి భూభాగంలో ప్రవేశించడాన్ని సరిహద్దు ఉల్లంఘన అంటారు. దీనికి భిన్నంగా చొరబాటు అంటే ఉద్దేశపూర్వకంగానే ఒక దేశ భూభాగంలోకి మరో దేశం దళాలు అక్రమంగా ప్రవేశించడం. వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసీ ఎక్కడ ఉందనే విషయంలో భారత్, చైనా మధ్య ప్రాథమికంగా భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఇరు దేశాలకు ఉమ్మడిగా అంగీకరించినా, గుర్తించినా ఎల్ఏసీ లేదు. అక్కడ చొరబాట్లేవి జరగలేదని, కేవలం సరిహద్దు ఉల్లంఘనలు మాత్రమే జరిగాయని భారత్ మొదటి నుంచి స్థిరంగా వాదిస్తోంది. ఎందుకంటే ఇరుపక్షాలు తమ తమ అవగాహన మేరకున్న సరిహద్దుల వరకే పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటాయి. కనీసం 2010 నుంచి భారత ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు సరిహద్దు ఉల్లంఘనలు అని పిలవడానికే మొగ్గు చూపుతోంది. దీని వెనకున్న రాజకీయ ప్రయోజనం స్పష్టమే. చొరబాటు జరిగిందని తెలిస్తే దేశంలో ఆందోళనలు వెల్లువెత్తుతాయి, దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతాయి. అదే సరిహద్దు ఉల్లంఘనలు అంటే ఇలాంటి వాటిని నివారించవచ్చు. అయితే ఇక్కడ ఒక ఇబ్బందికరమైన ప్రశ్న తలెత్తుతోంది. చైనా ఆర్మీ ఒక ప్రాంతంలో రోడ్లు, శిబిరాలు, వంతెనలను నిర్మించి అక్కడే తిష్టవేసినప్పుడు దాన్ని ఇంకా కేవలం సరిహద్దు ఉల్లంఘన అనగలమా? ఎందుకంటే సరిహద్దు ఉల్లంఘన అంటే అనుకోకుండా ఇతర దేశం భూభాగంలోకి ప్రవేశించడం, అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ చైనా పరిణామాలు అలా అనిపించడం లేదు.
మరోవైపు ఈ సరిహద్దు ఉల్లంఘనలు అంటున్న టైమింగ్ ఇరు దేశాలకు అత్యంత ఇబ్బందికరంగా మారాయి. సరిగ్గా గతేడాది ఆగస్టులోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించారు. 7 ఏళ్లలో ఆయనకి ఇదే మొదటి చైనా పర్యటన. అక్కడ జరిగిన ఎస్సీఓ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోడీ భేటీ అయ్యారు. 2 దేశాలు భాగస్వాములే తప్ప ప్రత్యర్థులం కాదని ఇరువురు నేతలు ప్రకటించారు. లడ్డాఖ్లోని గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. 2 ప్రభుత్వాలు బడ్జెట్ చర్చలను పునఃప్రారంభించాలని, వీసాలను తిరిగి అనుమతించాలని, నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించాలని హామీ ఇచ్చాయి. ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి, ఒప్పందాలు కుదిరాయి. ఏళ్ల తరబడి నెలకొన్న ఉద్రిక్తతలు ముగిసి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని అంతా భావించారు. కానీ పైకి కనిపిస్తున్నంత నిజం కాదని చైనా నిరూపిస్తోంది. దౌత్యవేత్తలు చర్చలు జరిగే సమయంలోనే అరుణాచల్ ప్రదేశ్లోని 20కి పైగా ప్రాంతాలకు చైనా కొత్తగా పేర్లను ప్రకటించింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అరుణాచల్ భారత్లోని అంతర్భాగమని, దాన్నెవరూ వేరు చేయలేరని ఢిల్లీ స్పష్టం చేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలో చైనా ద్వంద్వ ప్రయోజనాల మౌలిక సదుపాయాల వ్యూహాన్ని కొనసాగిస్తోంది. పైకి పౌర అవసరాలకు ఉపయోగపడేలా కనిపించే నిర్మాణాలనే యుద్ధ సమయాల్లో సైన్యం వినియోగించడానికి చైనా వాడుకుంటోంది. ఎస్సీఓ సదస్సు జరిగిన తాంజిన్లో మోడీ జిన్పింగ్ మధ్య జరిగిన కరచాలనం ఎంత నిజమో, అరుణాచల్లోని టకెన్లో రోడ్ నిర్మించడం కూడా అంతే నిజం. గత శతాబ్దపు యుద్ధాల్లో మాదిరిగా సైన్యం భూభాగాలను ఆక్రమించినట్టుగా చైనా ఎప్పుడు చేయడం లేదు. పెద్ద ఎత్తున దాడులు చేయదు, మొదట తుపాకీ గుండును పేల్చదు. కానీ సింపుల్గా పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకుంటుంది. ఒక రోడ్ నిర్మిస్తుంది, దాని చుట్టుపక్కల శిబిరాలను ఏర్పాటు చేస్తుంది, అంచెలంచెలుగా ముందుకు చొచ్చుకొని వస్తుంది. డ్రాగన్ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని సలామీ స్లైసింగ్ అంటారు. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఏర్పాటు చేసిన బఫర్ జోన్లన్నీ భారత్ భూభాగంలో గతంలో పెట్రోలింగ్ నిర్వహించిన ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో చైనా తాను గతంలో ఎక్కడి వరకు పెట్రోలింగ్ చేసిందో అక్కడి వరకు యథావిధిగా కొనసాగిస్తోంది. కానీ భారత్ అలా చేయలేకపోయింది. ఒక తుపాకీ గుండు కూడా పేలకుండానే భూభాగాలు ఎలా చేజారిపోతాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం ట్యాంకింగ్స్లోని న్యాట్ సమాజం వివరిస్తోన్న తీరు కూడా ఖచ్చితంగా ఇదే నమూనాను పోలి ఉంది. ప్రస్తుతం భారత్ కూడా రోడ్లు నిర్మిస్తోంది, సొరంగాలు తవ్వుతోంది, తన సైనిక వ్యూహాన్ని బలోపేతం చేస్తోంది. ఢిల్లీ ఇస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. చైనాతో చర్చలు కొనసాగుతాయి, అదే టైంలో శత్రువును అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. కానీ మౌలిక సదుపాయాల కల్పనకు భారత్కు ఎక్కువ సమయం పడుతుంది. ఈలోగా క్షేత్రస్థాయిలో ఎగువ సుబన్సిరి జిల్లాలోని ఒక సమాజం వినతి పత్రాలు సమర్పిస్తూ అధికారిక సమాధానం కోసం ఎదురుచూస్తోంది. భారతదేశ అరుణాచల్ విధానానికి అసలైన పరీక్ష అంతర్జాతీయ సదస్సుల్లో ఏం మాట్లాడుకున్నారనేది కాదు, ఓయింగ్, పానియర్, పొట్రాంగ్లింగ్, టింటెన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అనేదే అసలైన పరీక్ష. భారత్ దీన్ని సరిహద్దు ఉల్లంఘనగా పేర్కొంటోంది. చైనా దాన్ని దక్షిణ టిబెట్ అంటోంది. కానీ అక్కడే నివసించే న్యాట్ తెగ ప్రజలు మాత్రం దాన్ని కేవలం తమ ఇల్లుగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి తమ సొంత ఇళ్ల నుంచే తాము బయటికి నెట్టివేయబడుతున్నామని అక్కడి న్యాట్ తెగ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు వివాదాల్లో ఒకవేళ సవాలు చేయకుండా వదిలేస్తే అవతలి పక్షం దురాక్రమణ భావనే కాలక్రమేణా వాస్తవంగా మారిపోయే ప్రమాదం ఉంది.